అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 20 నిమిషాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో నెల్లూరును వరద ముంచెత్తింది. శివారు కాలనీలు ముంపుకు గురయ్యాయి. మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్, సైదాపురం, కోవూరు, నెల్లూరు అర్బన్, పొదలకూరు, ఇందుకూరుపేటలో అత్యధిక వర్షపాతం నమోదైంది. చంద్రబాబు నగర్, రెవెన్యూ కాలనీ, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ పోలీస్ కాలనీలు జలమయమయ్యాయి. వైఎస్ఆర్ శ్రామిక నగర్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక 29 గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. పంట పొలాలన్నీ నీట మునిగాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. థ్యాంక్ యూ రమణ. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం అయితే నిన్న మొన్న అయితే నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం కొంతవరకు సద్యం అణిగింది అనుకున్నాము. అయితే వెంటనే 20 నిమిషాల లోపల వర్షం అయితే మొత్తం ఎడతెరిపి లేక కొండపోత వర్షం, భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో నెల్లూరు నగరంతో పాటు రూరల్, అర్బన్ అలాగే మొత్తం కోవూరు నియోజకవర్గంలో కూడా మొత్తం వర్షము బేభత్సం సృష్టించని చెప్పవచ్చు. అయితే ఈ 20 నిమిషాలు కురిసిన వర్షానికైతే నెల్లూరు నగరం జలమయమైంది. అయితే ఎక్కడ చూసినా ఆ కాలువలు గాని ప్రధాన రహదారుల్లో వెంబడి పెద్ద కాలువల్లో కూడా మొత్తం వర్షం నిండి రోడ్ల మీదకి వచ్చి దాదాపు మోకాళ్ళలోతో నీళ్లు అయితే చేరాయి. అయితే ఈ ప్రధానంగా ఈ మోకాళ్ళలోతో నీళ్లు వర్ష నీరు 20 నిమిషాలు కురిస్తేనే నెల్లూరు నగరం అంతా జలమయంగా మారింది. అయితే ఎడతెరిపి లేకుండా 2 నుంచి 5 గంటలు వర్షం కురిస్తే మాత్రం నెల్లూరు నగరంతో పాటు రూరల్ నియోజకవర్గం లోతట్టు ప్రాంతాలు కూడా దాదాపుగా నడుములోతో పైగా లోతు నీరు నిండే అవకాశం ఉంది. అయితే ఇవి ముఖ్యంగా చూసుకుంటే ఆక్రమిత, ఎందుకంటే కాలువల పక్కనే ఇల్లులు కట్టుకోవడం, అలాగే ఉన్న కాలువలు వరద పంట కాలువలు గాని వరదకి వెళ్లే వరద నీరు ప్రవాహం సముద్రంకి ద్వారా వెళ్లే దానికి కూడా వరద నీరు వెళ్లేందుకు కూడా మార్గాన్ని కూడా బ్లాక్ చేస్తూ కొంత రాజకీయ నాయకుల అండదండలతోనే మొత్తం ఈ ఆక్రమితంగా ఇల్లులు కట్టుకోవడంతో ఇప్పుడు వర్షాల కాలంలో మాత్రం చిన్నపాటి వర్షాలకు కూడా నెల్లూరు నగరముగా పాటు రూరల్ నియోజకవర్గంలో కూడా జలమయం అవుతున్నారు. దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఆక్రమితంగా ఉన్న స్థలాలను కూడా పంట కాలాలను కూడా ఆక్రమించి ఇల్లు కట్టడంతో వర్షం నీరు ముందుకు పోగా ఎక్కడికక్కడికి బ్లాక్ అయ్యి వర్షం నీరుతో నిండిపోయి నగరంలో బయటికి వెళ్లాలన్నా కూడా కాలు పెట్టాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ గుంటలు ఉంటాయి, ఎక్కడ పల్లాలుంటాయి ఏంటి అని తెలియని అయోమయంలో కూడా ప్రజలు ఉన్నారు. అయితే జిల్లా మంత్రిగా ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అయితే ఆక్రమంగా ఉన్న ఇల్లులను కూడా ఈ వర్షాకాల ప్రభావంతోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కూడా ఆయన ఇప్పటికే పలువురు ఇళ్లకు కూడా మార్కింగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ పగల కొట్టి మొత్తం వరద నీరు కూడా సముద్రానికి చేరే విధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కూడా ప్రయత్నిస్తున్నా. అయితే ఆ ప్రయత్నం అనేది వర్షాకాలానికి తర్వాత జరుగుద్దేమో తెలియదు కానీ ప్రస్తుతాన్ని మాత్రం అయితే చిన్నపాటి 20 నిమిషాలు అంటే ఉదయం కొద్దిపాటి వర్షము కురవడం ఆగిపోవడంతో కొంచెం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షము అల్పపీడనం ద్రోణి అయితే తగ్గిపోయింది అనుకున్నారు. అయితే మధ్యాహ్నం 12:30 పైన నుంచి 1:10 లోపలే కురిసిన వర్షానికైతే ఇబ్బందులు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు గాని అలాగే కార్మికులు ఇళ్లకి చేరడం గాని, మధ్యాహ్నం వెళ్ళిన భోజనానికి ఉద్యోగస్తులు గాని అలాగే ప్రజలు కూడా బయటికి రాకపోకలకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే కొన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా అయితే నడుములోతో నీళ్లు కూడా చేరాయి. ఇప్పుడు అండర్ బ్రిడ్జి సంబంధించి మాగుంట్ లేఅవుట్ గాని అలాగే రామలింగాపురము ఆత్మకూరు బస్ స్టాండ్ కి అవతల ఉన్న ట్రంక్ రోడ్డు సంబంధించి ప్రధాన రోడ్లు కూడా, ఇలాగే మన నేషనల్ హైవే జాతీయ రహదారి వెంకటాచలం సంబంధించి మనుబోలు, భుజుబున్నెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా మొత్తము వరద నీరుతో ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు కూడా స్తంభించాయి. రెహనా. ఓకే మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.